అన్న ఏం లేదు. నేను ఒకరికి డబ్బులిచ్చాము మేము. అయితే డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదని జెప్పేసి మేము మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కెళ్ళాము అన్న. హ్మ్. మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడేసి మేము బయటికొస్తున్న టైంలో సుధాకర్ రెడ్డి కానిస్టేబుల్ అతను నార్మల్‌గా మాతో మాట్లాడారు. ప్రాబ్లమ్ ఏంటి అంటే మేము మా ప్రాబ్లమ్ షేర్ చేశామన్న తనతోటి. హ్మ్. ఇంకా తర్వాత నేను నీకు న్యాయం చేస్తాను. నేను నీకు తిరిగి డబ్బులిప్పిస్తాను అని జెప్పేసి న్యాయవాదితో మాట్లాడిపిస్తాను అని జెప్పేసి ఒకరోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారన్న. హ్మ్. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నార్మల్‌గా మాట్లాడిపిస్తాను, మీకు న్యాయం చేస్తాను అని జెప్పేసి మాయ మాటలతోటి తీసుకెళ్లారన్న. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అడ్వకేట్ అని చెప్పేసి ఎవరైతే అన్నారో అక్కడ వాళ్ళ ఇల్లు తాళం ఉంది అన్న. ఓకే. అక్కడ తాళం ఉంది ఏంటి అని చెప్పేసి అడిగిన తర్వాత లేదు తను వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు అని చెప్పేసి వెయిట్ చేశాము. తర్వాత నన్ను బలవంతంగా లోపలికి తీసుకెళ్ళి ఇంకా నన్ను బలవంత పెట్టేసి నన్ను అనుభవించిండు. హ్మ్. హ్మ్. పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించి మళ్ళీ మాయ మాటలతోటి మళ్ళీ అలా అదే విధంగా మళ్ళీ నేను న్యాయవాదితోటి నేను మాట్లాడిపిస్తాను. నేను పెళ్లి చేసుకుంటాను గదా! నువ్వు నా భార్య లాంటి దానివే గదా! అని చెప్పేసి అట్లా అని చెప్పేసి నన్ను ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని హ్మ్. ఆ న్యాయవాదిని కల్పిస్తానని చెప్పేసి మళ్ళా సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ కూడా అట్లనే తీసుకెళ్ళాడన్న. తర్వాత నేను ఇంకా అతను బెదిరింపు మాటలకి నేను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని చెప్పేసి చాలా టైమ్స్ నన్ను బెదిరించిండన్న. హ్మ్. సో, అట్లా నేనెవరికీ ఆ బాధని చెప్పుకోలేకపోయాను. తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత నేను ప్రెగ్నెంట్ అని జెప్పేసి తెలిసిందన్న. తర్వాత నేను అతనికి చెప్పడంతోటి తనకు ఇష్టం లేదు. నా ఫ్యామిలీ పరువు పోతదని జెప్పేసి పెళ్లి గాకముందుకొద్దు అని జెప్పేసి నాకు బలవంతంగా అబార్షన్ గూడా చేయించాడన్న. అబార్షన్ చేయించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కాల్ చేసిన తర్వాత ఎవరో వాళ్ళ వైఫ్ అంటన్న. అతను నాకు తెలీదప్పటికి. ఓకే. ఫోన్ లిఫ్ట్ చేసేవరకి ఎవరు అని అడిగిన తర్వాత నేను పలానా సుధాకర్ రెడ్డి వాళ్ళ భార్యని మాట్లాడుతున్నాను. మీరెవరు అన్నప్పుడు నేను షాక్ అయిపోయాను. నేనేం మాట్లాడలేక నేను ఫోన్ పెట్టేసానన్న. తర్వాత ఇంకా కొన్ని రోజులు గడిచిన తర్వాత సుధాకర్ రెడ్డి మా ఇంటికి రావడము, తర్వాత బలవంతంగా నాకు ఫినాయిల్ ఇచ్చారన్న. ఫినాయిల్ ఇచ్చేసి ఫినాయిల్ తాగిపిచ్చాడు. టోటల్‌గా నేను స్పృహ తప్పేసి నేను పడిపోయాను. తర్వాత నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. కొన్ని రోజుల తర్వాత నేను నార్మల్ స్టేజ్‌కొచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళ భార్య సింధుజ ఇతను వాళ్ళ స్నేహితుడు ఎవరైతే సుధాకర్ రెడ్డి ఉన్నారన్నో అతని స్నేహితుడు కళ్యాణ్ అన్న. ఓకే. కళ్యాణ్ గౌడ్. వీళ్ళిద్దరు కలిసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి నైట్ 9:30, 10:00 నుంచి మధ్యరాత్రి 1:30 వరకి గూడా ఇద్దరు కలిసి నన్ను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశారన్న. హ్మ్. సుధాకర్ రెడ్డి వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి హ్మ్. మా డ్యాడీ పేరు గొల్లకిట్టి ఒకవేళ నువ్వు మా మీద కేసు పెట్టినా, మా మీద ఏదైనా జేయడానికి ట్రై చేసినా, మా హ్మ్. పరువు తీయడానికి ఏదైనా ట్రై చేసినా గూడా నిన్ను చంపేస్తాము. హ్మ్. నువ్వెవరికీ చెప్పు. టోటల్‌గా నీ అడ్రెస్ లేకుండా, నీ ఫ్యామిలీ అసలు ఆచూకీ లేకుండా హ్మ్. నిన్ను చంపేపిచ్చేస్తా అని జెప్పేసి నన్ను బెదిరించడం జరిగిందన్న. ఎవరు? సుధాకర్ వాళ్ళ సింధుజ వైఫు. రెడ్డి. సుధాకర్ రెడ్డి వాళ్ళ వైఫ్ అన్న. ఓకే. నన్ను ఆమె పేరేం పేరు? బెదిరించింది. ఆమె పేరేం పేరమ్మాయి? ఎవరి పేరన్న? సుధాకర్ రెడ్డి వాళ్ళ వైఫ్ పేరు. సుధాకర్ రెడ్డి వాళ్ళ వైఫ్ పేరు సింధుజ రెడ్డి అన్న. ఓకే. 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 సింధుజ రెడ్డి. హ్మ్. ఇంక ఇద్దరు కలిసి నన్ను బెదిరించడంతోటి నేను భయపడిపోయానన్న. నాకెక్కడ ఏం జేయాలో అర్థం గాక ఇంకా నేను కొన్ని రోజులు అట్లనే బాధపడ్డాను. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ కళ్యాణ్ గౌడ్ అన్న. హ్మ్. మేడ్చల్ పిఎస్‌లోనే చేస్తాడు తను గూడా. ఓకే. వీళ్ళిద్దరు కలిసి మా ఇంటికొచ్చారన్న ఈవినింగ్ టైమ్‌లో. ఓకే. ఈవినింగ్ టైమ్‌లో వచ్చేసి నీతోని మాట్లాడతానని చెప్పేసి మన మేడ్చల్ తుమ్మ చెరువు కట్ట అని చెప్పేసి ఒక చెరువు కట్ట ఉందన్న. ఓకే. అక్కడికి తీసుకెళ్లారు. అప్పటికి నేను అడుగుతున్నాను, అన్న ఇక్కడికెందుకు తీసుకెళ్తున్నారంటే, ఏం లేదమ్మా మీ ఇద్దరికి గొడవైంది కదా! అంటే నార్మల్‌గా మిమ్మల్ని ఇద్దరిని మాట్లాడి సమకూరుస్తా అని చెప్పేసి నార్మల్‌గా మాట్లాడుతూ తీసుకెళ్ళిండన్న. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గూడా నన్ను ఇష్టం వచ్చినట్టుగా బెదిరించిండన్న. హ్మ్. "నువ్వు నువ్వు హ్మ్. మాదిగ దానివి. హ్మ్. నీకు సుధాకర్ రెడ్డి గావాలా? ఆల్రెడీ ఆయనకి పెళ్లయింది. భార్య ఉంది. హ్మ్. అవసరమైతే నిన్నుంచుకుంటాడు గానీ, నిన్ను పెళ్లయితే జేసుకోడు. హ్మ్. ఇంకొకసారి నువ్వు సుధాకర్ రెడ్డికి ఫోను జేసినా, మెసేజ్ బెట్టినా, ఆయన ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ట్రై చేసినావనుకో, హ్మ్. ఇదే చెరువులో నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఇదే చెరువులో నేను పడేస్తాను. నిన్నడిగేవాడు గూడా గతి లేడు. హ్మ్. అర్థమైతుందా?" అని జెప్పేసి నన్ను బెదిరించడంతోటి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయానన్న. ఓకే. నేనింకా ఆ బెదిరింపు మాటలకి నాకు భయమేసేసి నేనింక ఇంటికొచ్చేసాను. ఇంకా తర్వాత నన్ను సుధాకర్ రెడ్డి పర్సనల్‌గా నన్ను మళ్ళీ ఇంటి దగ్గరకొచ్చేసి, "నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా, నా మీద కంప్లెయింట్ జేసినా,
ఎవరికైనా ఈ విషయం చెప్పినా, మీ ఇంట్లో తెలిసినా, ఎవ్వరికి తెలిసినా గూడా నువ్వు నేనిద్దరం కలిసి మనిద్దరం అమ్మ ఇప్పుడు మీరు డే 1లో మీరు పీఎస్‌కెళ్ళినారు. సో, ఆయన అంటే ఆయన దానితోటి ఏమంటారు మీకు న్యాయం చేస్తానని మీతోటి దగ్గరయ్యారు. రైట్? సో, అవునన్నా. మీకు కొంచెం అతనితోటి ట్రావెల్ అవుతున్నప్పుడు అనిపించలేదా? అనుమానం రాలేదా? ఇతను నన్ను మోసం చేస్తాడేమో అని ఎక్కడ అనిపించలేదా మీకు? నాకెక్కడ గూడా మోసం జేశాడన్న ఆలోచనైతే నాకెక్కడ డౌట్ కూడా ఎక్కడ రాలేదన్నా. ఎందుకంటే, తను నన్ను తీసుకెళ్తున్న క్రమంలో తనతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడన్నా. హ్మ్. నేను పలానా అమ్మాయిని నేనిక్కడికి తీసుకొనొస్తున్నాను సార్. మీరు కూడా రండి సార్ అని జెప్పేసి తన ఫోన్‌లో మాట్లాడుతున్నారన్నా. ఓకే. తన ఓకే. అంటే ఆ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ఎవరు అనేది అంటే నార్మల్ ఫేక్ కాలా? లేకపోతే ఎవరన్నా నిజంగానే లాయర్ ఉన్నాడా? అది నాకైతే తెలవదు గదన్నా. ఎందుకంటే, అతను అడ్వకేటా నిజమా కాదా అన్నదైతే నాకు తెలీదు గదన్నా. ఓకే. ఓకే. అదైతే నాకు అడ్వకేటా కాదన్నది తెలీదన్నా. ఓకే. తెలీదన్నా నాకు. అయితే ఇప్పుడు ఈ మీరు ట్రావెల్ అయిన తర్వాత సరే మీకు కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత మీకు ఏదైతే ట్రీట్మెంట్ చేయించాలో చేయించారు. మిమ్మల్ని సింధుజ రెడ్డి కొట్టిన తర్వాత మీరు ఎప్పుడు గూడా పీఎస్‌కి వెళ్లి మళ్ళీ కంప్లెయింట్ ఇవ్వాలని అనిపించలేదా? అంటే నేను కంప్లెయింట్ ఇయ్యడానికి నేను చాలా టైమ్స్ నేను పిటిషన్ గూడా రాసానన్న. మా ఇంట్లో హ్మ్. నేను పిటిషన్ రాస్తున్న టైంలో సుధాకర్ రెడ్డి మా ఇంటికొచ్చేవాడన్న. హ్మ్. అంటే ఈమె ఏం జేస్తుంది? ఏమైనా చెప్తదా? ఏమైనా కేస్ ఏమైనా బెడతదా? ఏమైనా జేస్తుందా? ఏందా? అని జెప్పేసి ఎంక్వైరీ జేయడానికి అని జెప్పేసి నాకు చెప్పకుండా, నాకు ఫోను జేయకుండా డైరెక్ట్‌గా నేను ఇంట్లో డోర్ బెట్టుకొనున్నా గూడా హ్మ్. డోర్ పగలగొట్టుకొని లోపలికొచ్చేవాడన్న. ఓకే. ఒకరోజు నైట్ 1:00కి ఫుల్లు మందు తాగేసి నైట్ 1:00 వచ్చేసి డోరు నేను తీయకపోవడంతోటి గట్టిగా తన్నడంతోటి 2 బద్దలైపోయిందన్న తలుపు. హ్మ్. ఆ టైంలో లోపలికొచ్చేసి నా ఫోన్‌లో చెక్ జేశారనమాట. హ్మ్. ఏమన్నా ఎవరితోనన్నా మాట్లాడుతున్నావా? ఎవరితోనన్నా కంప్లెయింట్ జేయడానికి ఏదైనా డిస్కస్ జేస్తున్నావా? అని జెప్పేసి ఎవ్రీథింగ్ చెక్ జేసేసి నా ఫోన్ గూడా పగలగొట్టేసిండన్న ఆ రోజు. ఓకే. అంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మొత్తం 2 ఫోన్‌లంతా ఎవిడెన్స్ లేకుండా మొత్తం ఫోన్‌లన్నీ పగలగొట్టేసాడు. హ్మ్. ఈ ఆ! విషయమంతా ఈ విషయమంతా మీ ఇంట్లో మీ అమ్మకి గాని, నాన్నకి గాని తెలుసా? అహా! లేదు అన్న. నేను మా మదర్ ఇద్దరమే ఉంటాం ఇంట్లో. మా హ్మ్. మదర్ మా సిస్టర్‌కి బాగాలేదు అని జెప్పేసి కొన్ని రోజుల నుంచి మా సిస్టర్ దగ్గరే ఉంటుంది అన్న. ఆ క్రమంలో అతనికి తెలుసు కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కళ్యాణ్ గూడా మా ఇంటి ముందే ఉంటాడన్న రెంట్‌కి ఓకే. అపోజిట్. ఓకే. అతనికి తెలుసు గాబట్టి అంటే మా ఇంట్లో ఏ టైంలో మా మదర్ ఓకే. ఉంటున్నారు, ఏ టైంలో ఉండట్లేదన్న విషయం తెలుసు గాబట్టి అతను ఇన్ఫార్మర్‌గా కళ్యాణ్ గౌడ్‌ని కళ్యాణ్‌కి పెట్టుకున్నాడన్న. ఇచ్చాడు. రైట్. ఆ! సో, అమ్మ అవునన్న. ఇదంతా జరిగిన తర్వాత అంటే మీరు సింధురెడ్డి బెదిరించడం, మిమ్మల్ని కొట్టడం ఇదంతా జరిగిన తర్వాత గూడా ఎప్పుడైతే మిమ్మల్ని తుమ్మ చెరువు కట్టపైకి తీసుకెళ్ళి మళ్ళీ కళ్యాణ్ బెదిరించడము ఇవన్నీ అంటే కేవలము మిమ్మల్ని వాడుకొని వదిలేయడానికి అని ఎప్పుడు గూడా అనిపించలేదు. అంటే ఇప్పుడు భార్య ఉందని మీరు ఒకసారి నోట్‌లో ఏం రాసారంటే నేను వాళ్ళ అన్న. ఇంటికెళ్ళినప్పుడు సెకండ్ టైమ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నాకు పిల్లలి బట్టలు కనపడ్డాయి. సో, అది నేను అడిగడంతో మా అమ్మ, నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు. సో, ఏదో అని రాసారు గదా! అవునన్న. సో, అప్పుడు ఎప్పుడు గూడా వాళ్ళ అమ్మ, నాన్నతో మాట్లాడిచ్చే ప్రయత్నం గాని ఏం చేయలేదు. అంటే నేనడిగానన్న ఒకరోజు ఇంటికెళ్ళిన తర్వాత చిన్న పిల్లల బట్టలు కనబడుతున్నాయి. ఏంటి అని అడిగితే మా అన్న వాళ్ళ పిల్లలది అని జెప్పేసి అన్నారు. ఒకరోజు నాకు డౌటొచ్చి ఒకసారి నేను మాట్లాడాలి అన్నప్పుడు వాళ్ళ అన్నతో మాట్లాడారన్న. హ్మ్. మేము బయట ఉన్నప్పుడు ఫోన్ స్పీకర్ ఆన్‌లో బెట్టేసి వాళ్ళ అన్నతో, వాళ్ళ పిల్లలతో మాట్లాడినప్పుడు నేను అక్కడ నిజమని నమ్మానన్న. ఆహా! ఓకే. వాళ్ళ అన్న, వాళ్ళ పిల్లలు అని. హ్మ్. అంటే మొత్తం కవర్ జేస్తూ వచ్చాడు. అంటే నిన్ను ఆ! అవును నమ్మించడానికి అన్న. కవర్ జేస్తూ వచ్చాడు. అవును అన్న. సో, ఎప్పుడైతే సింధుజారెడ్డి అంటే తన మొదటి భార్య ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో అప్పుడు అంటే తను మీకు తెలిసిన తర్వాత తను పెళ్లయిందని తెలిసిన తర్వాత మీరు ఎటువంటి అంటే నేను మోసపోయానన్న సమయంలో కూడా పోలీస్ స్టేషన్‌కెళ్ళాలనే ఆలోచన రాలేదా తల్లి? పోలీస్ స్టేషన్‌కి నేను చాలా టైమ్స్ వెళ్ళానన్న ఫిర్యాదు ఇవ్వడానికి. ఓకే. ఫిర్యాదియ్యడానికి నేను దగ్గర దగ్గర ఒక 5, 6 సార్ల కంటే ఎక్కువనే వెళ్ళానన్న. ఓకే. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదన్నా! అవునవును. నేను వెళ్ళిన వెంటనే సుధాకర్ రెడ్డికి కాల్ ఎళ్ళేదన్న. ఆ! ఆ! ఓకే. నేను పీఎస్‌లోకి ఎంటర్ అయిన మరో క్షణమే నాకు సుధాకర్ రెడ్డి కాల్ చేసేవాడన్న. ఓకే. "నువ్వు బయటికి రా మర్యాదగా. నువ్వు ఆ! బయటికి రా. లేదంటే నేను చంపేస్తాను. ఓకే. నువ్వు ఇప్పుడు ఒకవేళ." అంటే ఇప్పుడు ఈ మీరుండే పరిసర ప్రాంతాల్లోనే సరే మేడ్చల్ పీఎస్‌లో అలా జరుగుతుంది. సో, తనకున్న ఇన్ఫార్మర్స్ ఉన్నారని మనం అనుకుందాం. సో, అన్న, ఇప్పుడు ఏసీపీ ఆఫీస్ మీ ఇంటి దగ్గరే ఉంటుంది. దాదాపు ఆ! కూతవేటు దూరంలో 100 అన్న. మీటర్స్ ఆర్ 150 పార్క్ అవునన్న. దగ్గరనే ఉంటుంది గదా! సో, అవునన్న. ఎప్పుడు గూడా ఏసీపీ ఆఫీస్‌కెళ్ళి అక్కడ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కలవాలి అని ఎప్పుడు అనిపించలేదా తల్లి? ఈ విషయమై తనను మాట్లాడాలి అని అనిపించలేదా?
ఈ విషయాన్ని నేను చాలా రోజుల నుంచి ఎందుకంటే నాకు ప్రాణభయం ఉంది కాబట్టి నన్ను ఏ టైంలోనైనా వీడు చంపొచ్చు కాబట్టి వీళ్ళ భార్య గాని, సుధాకర్ రెడ్డి గాని, కళ్యాణ్ గాని ఏ టైంలో నన్ను ఎక్కడైనా చంపొచ్చు అన్న భయంతోటి హ్మ్. నేను చాలా టైమ్స్ నేను వెళ్ళానన్న బయటికి వెళ్ళిన టైంలో సుధాకర్ రెడ్డి ఖచ్చితంగా నాకు ఎనీ టైం నాకు కాంటాక్ట్ లో ఉండేవాడు. ఓకే. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావు, ఏ ప్లేస్ లో ఉన్నావు అని పదే పదే నన్ను గుచ్చి గుచ్చి అడిగేవాడన్న. హ్మ్. నేను హ్మ్. ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి ఇమ్మీడియట్ గా తనకి వార్త అందేదన్న. నేను ఏ ఓకే. టైంలో ఎక్కడున్నా కూడా తను తెలుసుకునేవాడు. ఓకే. సో, అట్లా నేను వెళ్ళలేకపోయానన్న. ఇప్పుడు ఈ కంప్లెయింట్ మొన్న మీరు రాసిన కంప్లెయింట్ ఇప్పుడు కమిషనర్ గారికిచ్చారా? ఏమన్నారు? ఏంటి పరిస్థితి? కమిషనర్ సార్‌కి మేము ఇచ్చాము అన్న. అయితే మేము ఫస్ట్ రోజు మేము మేడ్చల్ పీఎస్‌లో చేసాము. హ్మ్. కంప్లెయింట్ చేసాము. చేసిన హ్మ్. తర్వాత సార్ వాళ్ళు మీటింగ్‌లో ఉన్నారు. మా డిపార్ట్‌మెంటే కాబట్టి మేము మాట్లాడతాము. మాట్లాడేసి మీకు కాల్ చేస్తాము. మీరు వెళ్ళండి అని అన్నారన్న. హ్మ్. తర్వాత మేము ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత గూడా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. సో, ఇక్కడ మాకు న్యాయం జరగదేమో అని చెప్పేసి నేను గమనించి నెక్స్ట్ డే నేను సీపీ దగ్గరికెళ్ళానన్న. ఓకే. కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా బాధ మొత్తం అక్కడ నేను సార్‌కి వివరించానన్న. ఓకే. అయితే నేను వివరించిన తర్వాత సార్ ఏం చెప్పారంటే, "సరే నేను సార్‌తో మాట్లాడతాను. మీరు వెళ్ళండి. వెళ్లి మీరు ఎఫ్ఐఆర్ కలెక్ట్ చేసుకోండి మేడ్చల్‌లో" అని చెప్పేసి సీపీ సార్ చెప్పిన తర్వాత మేము ఇమ్మీడియేట్‌గా వస్తున్నటువంటి సమయంలో నాకు సీఐ సార్ ఫోన్ చేశారన్న. హ్మ్. సీఐ సార్ ఫోన్ చేసేసి, "అమ్మ మీరెక్కడున్నారు? ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోండి" అని చెప్పేసి మాకు సీఐ సార్ కాల్ చేశారు సార్. ఓకే. తర్వాత మేము ఒక 1, 2 అవర్స్ తర్వాత మేము మేడ్చల్ పీఎస్‌కి వెళ్ళేసి, హ్మ్. మేము ఎఫ్ఐఆర్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పటికైనా కూడా ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ప్రిపేర్ కాలేదు. కొంచెం టైం పడతదని చెప్పేసి మాకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ కాపీ ప్రిపేర్ అయిందని చెప్పేసి సీఐ సార్ చెప్పారు అన్న. హ్మ్. కానీ మేము మార్నింగ్ వెళ్లి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు లేదు. హ్మ్. మాకు ఈవినింగ్ ఎఫ్ఐఆర్ కాపీ ఈవినింగ్ ఇచ్చారన్న మాకు. నిజంగానే న్యాయం జరుగుతదనుకుంటున్నారా? మీరు ఎట్లా ఫర్దర్‌గా ఫర్దర్‌గా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ తను రిమాండ్‌లోకి తీసుకున్నారంటున్నారు. సో, అన్న. ఇప్పుడు జరిగిపోవాల్సిన నష్టం మీ నుంచి జరిగిపోయింది. అవునన్న. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏమి కావాలని కోరుకుంటున్నారు? అసలు ఎందుకని మీరు పీఎస్‌లో గూడా ఏం హామీ ఇచ్చారు మీకు? అన్న నాకు మన పోలీస్ స్టేషన్ తరపు నుంచయితే ఎలాంటి ప్రొటెక్షన్ అయితే నాకు లేదు అన్న. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే నాకు సుధాకర్ రెడ్డి నుండి, సింధుజ రెడ్డి నుంచి, కళ్యాణ్ గౌడ్ నుంచి నాకు ప్రాణభయం ఉంది అన్న. ఓకే. సో, సుధాకర్ రెడ్డిని రిమాండ్‌లో తీసుకున్న విషయం తెలిసింది గానీ, మిగతా ఇంకా వాళ్ళని రిమాండ్ చేసినట్టయితే నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు అన్న. ఓకే. నన్ను ఏ టైంలో నన్ను ఎక్కడైనా అటాక్ చేయొచ్చు అని చెప్పేసి నేను మేడ్చల్ ప్రాంతంలో లేకుండా, హ్మ్. నేను దొంగలాగా నేను బయట దాసుకోవాల్సి వస్తుందన్న. ఎందుకంటే నాకు ప్రాణభయం ఉంది కాబట్టి, హ్మ్. నన్ను ఏ టైంలో ఎక్కడ చంపేశారన్న ప్రాణ భయంతోటైతే నేను బ్రతుకుతున్నానన్న. ఓకే. సో, నాకేంటి అంటే అన్న, నా లైఫ్ అంతా స్పాయిల్ చేశాడు. నాకు జీవితమే లేకుండా చేశాడు కాబట్టి, హ్మ్. నాకు మెయిన్ ఏంటి అంటే, నాకు జీవితానికంటే ముందు నాకు ప్రాణం ముఖ్యం కాబట్టి, నాకు ప్రాణం రక్షణ కావాలన్న నాకు మెయిన్. ఓకే. ఇప్పుడు మీరు కేస్ పెట్టడం ఇదంతా ఇప్పుడు ప్రస్తుతంకి ఇప్పుడు అమ్మా, హ్మ్. నాన్నకి తెలిసిందా? ప్రెజెంట్ నేను పిటిషన్ పెట్టడానికి ముందైతే నేను ఎవరితో చెప్పలేదు అన్న. హ్మ్. నేను ఓన్‌గా వెళ్లి నేను పిటిషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే, మా మదర్ ఒక బీపీ పేషెంట్. ఓకే. సో, నాకు నాన్న లేరు. నాన్న చనిపోయారు. సో, మా మదర్ బీపీ పేషెంట్ కాబట్టి, ఈ విషయం తెలిసిన తర్వాత తనకేమన్నా అయితే నాకు ప్రాబ్లమ్ అవుతదని చెప్పేసి, నేను తెలవకుండా నేను పిటిషన్ పెట్టడం అయితే జరిగిందన్న. పిటిషన్ పెట్టిన తర్వాత ఆహ్, ఆహ్, ఎక్కడైతే స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను వెళ్ళానో ఏసీపీ సార్ దగ్గరికి, హ్మ్. ఏసీపీ సార్ గారు మీ మదర్‌కి తెలుసా అని అడిగిన తర్వాత, నేను తెలవదని చెప్పాను. తర్వాత అంతా ఎవ్రీథింగ్ షేర్ చేసిన తర్వాత నేను మదర్‌కి ఏసీపీ సార్ అన్నారు, "మీ మదర్‌ని పిలిపించాలి. మీ మదర్‌తో మాట్లాడాలి" అన్నప్పుడు, మా మదర్‌కి అప్పుడు నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అన్న. హ్మ్. అప్పుడు మా మదర్ వెంటనే ఏసీపీ సార్ దగ్గరికొచ్చి మాట్లాడారు. అప్పటి వరకు కూడా తెలీదన్న. అప్పుడు నేను చెప్పాను ఇలా జరిగింది అని చెప్పేసి. సో, ఓకే. అప్పటి వరకు కూడా నేను భయంతో చెప్పలేదన్న. మా ఓకే. మదర్ ఎందుకంటే పేషెంట్ కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని చంపాలని ఒకసారి అటెంప్ట్ కూడా చేసినట్టు తెలిసింది. అంటే యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం గూడా చేశారని గూడా మీరు పేర్కొన్నారు. అవును అన్న. రైట్. అది ఎప్పుడు జరిగింది? ఎట్లా అప్పుడు మీకప్పుడు గూడా అనుమానం రాలేదా? తను ఇంకా నన్ను చంపుతాడేమో అని అనుమానం రాలేదా? ఇప్పుడు గిర్మాపూర్ దగ్గర తీసుకెళ్ళి ర్యాష్‌గా డ్రైవింగ్ చేసి కింద పడేసాడంటూ గూడా మీరు రాసారు. రైట్ అవును అన్న. పిటిషన్‌లో. రాసిన అవునన్న. తర్వాత అప్పుడు గూడా మీకు అనుమానం రాలేదా? ఈ వ్యక్తిగా నన్ను చంపేస్తారు, లేదంటే నన్ను బాధ పెడతారనే మీకు అనిపించలేదా అప్పుడు గూడా? అంటే నాకు అప్పుడు అంటే నేను అప్పటికి కూడా ప్రాణ భయంతోటే ఉన్నానన్న. కాకపోతే ఏంటి అంటే, ఇతను సుధాకర్ రెడ్డి ఏం చేసేవాడంటే, భార్య పక్కన ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడేవాడు. భార్య లేనప్పుడు నా దగ్గరకొచ్చినప్పుడు, "నేను నిన్ను భార్యగా చేసుకుంటాను. నీకు అన్యాయం జెయ్యను. నేను పెళ్లి చేసుకొని నీకొక లైఫ్ ఇస్తానని" చెప్పేసి నాతోటి ఇంటికొచ్చైనా, నాతో ఫోన్‌లో అయినా పర్సనల్‌గా మాట్లాడేవాడు కాబట్టి, ఇంక చంపను. నేనేదో తన ముంగట నేను అట్లా అన్నాను గానీ, నిన్ను చంపుతానా అని చెప్పేసి అలాంటి మాటలతోటి నన్ను నమ్మించడంతోటి,
తనేంటి అంటే నీకు బాగాలేదు గదా! మేమంతా కొట్టినాం గాబట్టి నీకు బాగాలేదు. నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి నీకు చికిత్స చేపిస్తానని జెప్పేసి తీసుకెళ్ళిండు అన్న. హ్మ్. తీసుకువెళ్ళి నన్ను మధ్యలో వరకి గూడా తీసుకెళ్తున్న ప్రాంతంలో మధ్యలో వరకి గూడా నేను నీకు తోడుగుంటాను. నీకు అన్యాయం జేయను. నిన్ను మోసం జేయను అని జెప్పేసి అలాంటి మాటలతోటే తీసుకెళ్ళిండన్న. హ్మ్. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండి మీద నుంచి నన్ను త్రోసేయడం తర్వాత అప్పుడు నేను అరవడంతోటి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావడము, నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లడం అనేది ఇంక అప్పటినుంచి నన్ను వీడు ఎలాగో చంపుతాడు అని చెప్పేసి ఇంక అప్పటినుంచి నేను తనతోటి కాంటాక్ట్‌లో లేను అన్న. అప్పటినుంచి ఈ రోజు వరకు కూడా నేను తనని ఏ రోజు ఫేస్ చేయలేదు. తనతో మాట్లాడలేదు అన్న. ఇప్పుడు ఏసీపీ గారి దగ్గరికెళ్ళిన తర్వాత తను ఏమని హామీ ఇచ్చారండి? ఏసీపీ సార్ హామీ అయితే ఏమి ఇవ్వలేదు అన్న. అడిగారు. "ఏం జరిగింది? ఎలా జరిగింది?" అంటే నేను నా బాధ వివరించానన్న. ఇక్కడ ఇట్లా జరిగింది సార్. ఇక్కడి నుంచి ఇక్కడ ఇట్లా జరిగిందని చెప్పేసి నా బాధను మొత్తం వివరించాను. సరే ఇంకా అని చెప్పేసి "నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? నిన్నిట్లా మోసం చేసినట్టు, నిన్నిట్లా నమ్మించి మోసం చేసినట్టు, తను నీతో మాట్లాడినట్టు, తను నీతో ఫోటోస్ దిగినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా?" అని అడిగారన్న. ఓకే. ఆ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా తను ఫోన్‌లు పగలగొట్టాడని చెప్పాను. తర్వాత తను నాతో మాట్లాడిన కొన్ని రికార్డింగ్స్ మాత్రమే నేను సేవ్ జేసి పెట్టుకున్నానని చెప్పానన్న. ఓకే. తర్వాత ఏసీపీ సార్ గాని, సీఏ సార్ గాని ఎలాంటి హామీ అయితే నాకివ్వలేదు అన్న. చివరిగా మీరు కోరుకునేదేంటసలు? చివరిగా అంటే నేను కోరుకునేది నా జీవితము అంటే నాకు ఒక లైఫ్ లేకుండా చేశారు కాబట్టి, నా లైఫ్ ఏంటో వాళ్ళే జూపించాలి అన్న. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకుంటా అని నన్ను పెళ్లి కాలేదని నమ్మించి మోసం చేసిన సుధాకర్ రెడ్డి నాకు ఏం న్యాయం జేయాలని తను అనుకుంటుండో నాకు ఖచ్చితంగా జీవితం గావాలి కాబట్టి నాకొక జీవితం అయితే తనే ఇవ్వాలి అన్న. అన్న ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు గూడా మేము గూడా నాకు కథనాలు మెయిన్ ఏంటంటే నాకు ప్రాణభయం ఉంది గాబట్టి, నాకు ఖచ్చితంగా అయితే పోలీస్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలని జెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ఎందుకంటే నేను ప్రాంతంలో లేకుండా నేను బయట ఉండడం అనేది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అవును. కాబట్టి నాకు ఖచ్చితంగా పోలీస్ నుంచి ప్రొటెక్షన్ గావాలని కోరుకుంటున్నానన్న నేను.